మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఇక జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వాళ్లను ఖాళీ చేయించి వాటిని తనకు అప్పగించాలని కోరారు మోహన్ బాబు. అయితే గత కొద్ది రోజులుగా తాను తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు. మోహన్ బాబు ఫిర్యాదు మేరకు జల్పల్లిలో ఉన్న నివాసంలో ఉంటున్న మనోజ్కు కలెక్టర్ నోటీసులు పంపారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు మనోజ్ కలెక్టర్ను కలిశారు. జల్పల్లి ఆస్తి విషయాల్లో తాను అక్రమంగా ఎంటర్ కాలేదని మనోజ్ తెలిపారు. ఆస్తుల విషయంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ కు వివరాలు వెల్లడించారు మనోజ్. విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వ్యతిరేకించినందుకే తన నాన్నను అడ్డం పెట్టుకుని నాటకం ఆడుతున్నారని మనోజ్ తెలిపారు. కూర్చుని మాట్లాడుకుందామని చెప్పినా ఎవరూ రావడం లేదన్నారు మనోజ్. ఎన్ని కేసులు పెట్టినా న్యాయం జరిగే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని మనోజ్ చెప్పుకొచ్చారు. అయితే మంచు కుటుంబంలో కొన్ని రోజులుగా ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. సంక్రాంతి సమయంలో కూడా వీరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆ సమయంలో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంచు బ్రదర్స్ మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం జరుగుతోంది. కలిసి కూర్చొని మాట్లాడుకుందామంటూ మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరినీ పక్కన పెట్టి చర్చించుకుందాం, ఏమంటావంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు మంచు మనోజ్. తాను ఒంటరిగానే వస్తానని, హెల్దీ డిబేట్ పెట్టుకుందామని పోస్ట్ పెట్టారు. ఒక మీడియా సంస్థని చూసుకునే అతను పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా చూసుకోగలుగుతాడు, పిల్లల సమస్య ఎలా తెలుస్తుంది. అండ్ మా ఊరోళ్ళు విలేజర్స్ది అక్కడ తెలుగే అండి, హిందీ మాట్లాడరు అక్కడ మా ఊర్లో ఎక్కువ, తిరుపతి సైడ్. అండ్ ఇంకా పల్లెటూరు సైడ్ అసలు రాదు. అండ్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలని అర్థం కాక గిలగిలా కొట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ. అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర క్యాషులు కలెక్ట్ చేయడాలు, ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు. అండ్ రీసెంట్లో కూడా మేము క్వశ్చన్ చేసుకుంది, తీసుకెళ్ళి ఏవేవో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు, ఏవేవో చేస్తున్నారు అందరితో. అండ్ హాస్టల్స్కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ నేను ఐ హ్యావ్ అ కంప్లీట్ డాక్యుమెంట్. అండ్ వై దిస్ మిస్యూజ్ ఆఫ్ ఇట్. అండ్ లైక్ సినిమా తీస్తున్నారు, దానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, తారాస్థాయికి చేరుతుంది మంచు ఫ్యామిలీ వివాదం. అటు జిల్లా కలెక్టర్ను కలిశారు, మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మరోపక్క మనోజ్ కూడా కలెక్టర్ని కలిశారు. జల్పల్లి నివాసం నుంచి మనోజ్ ని ఖాళీ చేయిస్తారా ఏంటి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? అయితే పవన్, మొత్తానికి మంచు కుటుంబంలో ఇంకా ముదురుతూనే ఉందని చెప్పుకోవచ్చు. గత 2 నెలల నుంచి ఈ సమస్య ఇంకా సద్దుమనగలేదు, సద్దుమనగటానికి అవకాశం కూడా కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆస్తి గొడవల అంశాన్ని గతంలో చెప్పనప్పటికీ కూడా అదే అంశం అసలు కారణం అనేది మీడియా ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళు దాటవేస్తూ వచ్చారు. అటు మనోజ్ కావచ్చు, మంచు మోహన్ బాబు కావచ్చు. ఇప్పుడు లాస్ట్కు చివరికి తేలింది ఏంటంటే ఇదే అంశాన్ని, ఆస్తులకు సంబంధించిన అంశాన్ని ఈ గొడవ అంతటికి కారణం అనేది అర్థమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోహన్ బాబు కలెక్టర్కి గత కొద్ది రోజులుగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. అయితే ఒక మంచు కుటుంబంలో వాళ్ళ ఆస్తులకు సంబంధించి కలెక్టర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలంటే ప్రైవేటు వ్యక్తి, దాంతోపాటు ప్రైవేట్ ఆస్తులకు సంబంధించిన అంశాన్ని ఒక జిల్లా కలెక్టరు తేల్చాల్సిన పరిస్థితికి వచ్చిందని చెప్పుకోవచ్చు. జిల్లా కలెక్టర్కి ఏం పనిలేనట్టు, జనరల్గా అడిషనల్ కలెక్టర్ కూడా ఏం పనిలేనట్టు, ఇదే పెద్ద సమస్య అయినట్టు ఈ విధంగా దాపురించిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే పరిస్థితి అంతవరకు తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు మోహన్ బాబు కూడా తన ఆస్తులకు సంబంధించి ముఖ్యంగా జలుపల్లో ఉన్నట్టుగా ఆస్తుల్ని వేరే వాళ్ళు ఈ విధంగా కొంతమంది దీని మీద కుట్రలు పన్నుతున్నారంటూ పరోక్షంగా మనోజ్ మీద ఫిర్యాదు చేశారని చెప్పుకోవచ్చు. దీంతో మనోజ్ కూడా అటు కలెక్టర్ కావచ్చు, అదనపు కలెక్టర్ కావచ్చు, వీళ్లకు ఆస్తులకు సంబంధించిన అంశాలన్నిటి కూడా కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చాడు మనోజ్. దాంతో కూర్చొని మాట్లాడుకుందామంటే, అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టడం, దీంతో అటు ఇద్దరి మధ్యలో మంచు మనోజ్ కావచ్చు, వాళ్ళ అన్న మంచు విష్ణు కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా చర్చలు, దాంతోపాటు ఒక ట్విట్టర్ లో వార్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు నష్టం జరుగుతుందని వ్యతిరేకించినందుకే తాను టార్గెట్ చేశారని, తన నాన్న అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి మంచు మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు?
అంటే వాళ్ళ అన్నను దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ అన్నకు ఆస్తులకు సంబంధించి అన్నకే ఎక్కువగా వాటా వెళ్తుంది, అన్న వైపే అటు మోహన్ బాబు ఉన్నారు, మిగతా కుటుంబ సభ్యులు అటు వైపు ఉన్నారు. నాకు న్యాయం జరిగేటకు అవకాశం లేదు. దీంతో సోషల్ మీడియాలో కావచ్చు, సోషల్గా బయట కావచ్చు, అంటే ఈ విధంగా బయట ఈ వివాదాన్ని జనం దృష్టికి పబ్లిక్ చర్చకు తీసుకొస్తే అప్పటికన్నా న్యాయం జరుగుతున్న ఆలోచనతోటి మంచు మనోజ్ ఇదంతా చేసిందంతా ఇదంతా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి అప్పట్లో సుదీర్ఘంగా 11 నిమిషాల పాటు ఆయన మోహన్ బాబు కూడా ఆడియో రిలీజ్ చేసిండు. ఈయనకు సంబంధించిన వ్యవహారాలు మంచు మనోజ్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ విధంగా జరిగింది గతంలో. ఆ తర్వాత వచ్చినట్టుగా జర్నలిస్టుల మీద దాడి, ఇదంతా ఒక రోజుతో కాదు, గత 2 నెలల సంధి రచ్చంతా ఇట్లే కొనసాగుతుంది. మంచు కుటుంబంలో అటు ఇటు ఇంకా మొన్నటికి సంక్రాంతి కూడా, ప్రపంచమంతా సంక్రాంతి ప్రశాంతంగా జరిగినా కానీ మంచు కుటుంబంలో మాత్రం శీతాకాలంలో వేడిపుట్టినట్లు ఆ విధంగా ఆ కుటుంబంలో ఇంకా ఆస్తి తగాదాలు కావచ్చు, దాంతోపాటు వ్యక్తిగత కక్షలు కావచ్చు, దాంతోపాటు కోల్డ్ వార్ కావచ్చు, ఇదంతా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మంచు మనోజ్ ఎక్కువగా మంచు విష్ణుకు సంబంధించి టార్గెట్ పెట్టారు. మంచు విష్ణు ఈ విధంగా ఆయన అంటే ఆస్తులో వాటా సరిగా రాదు, దాంతోపాటు నాకు న్యాయం జరగదన్న కోణంలోనే ఈ విధంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కూర్చొని మాట్లాడుకుందాం, హెల్దీ డిబేట్ చేద్దాం, ఇదంతా దీని వెనకాల అంతే. ఇక దాన్ని బట్టి అంటే వీళ్ళకు చెప్పేవారు కూడా ఎవరు లేరు. గతంలో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ సమస్యని సద్దుమణిగించే విధంగా ప్రయత్నించినప్పటికీ వాళ్ళ వల్ల కూడా కాలేదని చెప్పుకోవచ్చు. దాంతో వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అటు ఇటు దేరి ఇప్పుడు జిల్లా కలెక్టర్ దాకా వచ్చింది ఈ సమస్య. జిల్లా కలెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకు నోటీసులు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి మంచు మనోజ్ కూడా కలెక్టర్కు క్లారిఫికేషన్ ఇచ్చారు. అదనపు కలెక్టర్ వస్తే ఆయనకు కూడా పూర్తి వివరాలు చెప్పారు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది అంతా కూడా పూసగుచ్చినట్టు కలెక్టర్ దృష్టి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఇది కలెక్టర్ ఫ్యామిలీ సమస్య కాబట్టి, ఈ కుటుంబ సమస్య కాబట్టి ఈ కుటుంబంలో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో తేల్చుకునే విధంగా ఎవరు తగ్గట్లేరని చెప్పుకోవచ్చు. అటు మంచు మోహన్ బాబు, అటు పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఆయన కూడా గతంలో అదే చెప్పారు. నేను ఎంతో కుటుంబాలను సెట్ చేశాను, ఎన్నో సమస్యల్ని పరిష్కరించాను, పెద్ద ఫ్యామిలీలు ఉన్న సమస్యను పరిష్కరించాలని కూడా చెప్పుకొచ్చారు. స్వయాన ఆయన కుటుంబంలో వచ్చిన సమస్య విషయంలో ముఖ్యంగా 2 కొడుకుల మధ్య ఉన్నటువంటి సమస్యని పరిష్కరించాలంటే పరిస్థితిలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆయన అంతేకాకుండా కలెక్టర్కు కూడా మరొక ఫిర్యాదు కూడా చేశారు. ఆయన గత కొంతకాలం నుంచి తిరుపతిలో ఉన్నాను, ఈ సమయంలో తన జల్పల్లిలో ఉన్నట్టు తన నివాసం కావచ్చు, ఆస్తుల మీద వేరే వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యంగా ఉంటున్నారు, దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు అటు మంచు మోహన్ బాబు అని చెప్పుకోవచ్చు. దీంతో ముఖ్యంగా అటు రెవెన్యూకి సంబంధించిన అంటే కలెక్టర్ కావచ్చు, అదనపు కలెక్టర్ వీళ్ళు ఏంటి దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటేందుకు వస్తే మంచు మనోజ్ కూడా ఇదే అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. ఇది తేలే అంశం కాదు అందులో, ఎందుకంటే కుటుంబానికి సంబంధించిన ఆస్తుల తగాదా ఇది. ముందు నుంచి అదే అంశాన్ని పరోక్షంగా ఉందంటూ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ జర్నలిస్టు, దాంతోపాటు పోలీసులు, రాచకొండ సిపికి వెళ్ళింది, ఆ తర్వాత ఇప్పుడు కలెక్టర్కి వచ్చింది. రాచకొండ సిపి కూడా అటు మంచు మనోజ్ని కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, ఇద్దరిని ఒకరి తర్వాత ఒకరిని కూర్చోబెట్టేసి గంటల తరబడి క్లాస్ తీసుకున్నారు, అంశాన్ని చెప్పారు, ఈ సమస్యను మీరు ఇంట్లోనే పరిష్కరించుకోని చెప్పారు. ఆ తర్వాత ఎక్కడ ఎవరు తగ్గట్లేదని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రకరకాల సమస్యలు, రకరకాలుగా ఈ కేసు అనేక మలుపులు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కలెక్టర్ కోర్టుకు వచ్చింది అటు ఇటు చేరి. కలెక్టర్ కూడా తేల్చేయడానికి అవకాశాలు ఏమీ కనిపించట్లేవు. ఎందుకంటే గతంలోనే సిపి సుధీర్ బాబు వల్ల కాలేదు, దాంతోపాటు పోలీసుల వల్ల కాలేదు, కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాలేదు, అంతేకాకుండా వాళ్ళ కుటుంబానికి దగ్గరున్నటువంటి కొంతమంది ఆ కుటుంబ పెద్దల వల్ల కూడా కాలేదు. దీంతో ఇది సద్దుమనగట్లేదు. ముఖ్యంగా మరొక అంశం ఏంటంటే మంచు మనోజ్ చెప్పే మరొక అంశం ఏంటంటే ఇందులో ఆస్తులకు సంబంధించినట్టు అంశంలోనే మరొక పక్క విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ కూడా మరొక అంశాన్ని లేవనెత్తిన మంచు మనోజ్. అంటే కొంతమంది, ఎందుకంటే ఈ మోహన్ బాబుకు సంబంధించి మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది, అంతపాటు విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థలకు సంబంధించి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడైతే చెప్పానో ఆ తర్వాత నన్ను టార్గెట్ పెట్టారంటూ మంచు మనోజ్ చెప్పుకొస్తున్నారు. దీంతో ఏంటంటే ఆ విధంగా అంటే సోషల్గా నేను సోషల్గా ఓ పక్క ఫైట్ చేస్తున్నాను, దాంతోపాటు న్యాయం కోసం ఫైట్ చేస్తున్నాను, కుటుంబంలో వాటా కోసం ఈ విధంగా ఫైట్ చేస్తున్నానే విధంగా ఆ విధంగా బయటకు అర్థం వచ్చే విధంగా మంచు మనోజ్ కూడా ప్రవర్తన ఉందని చెప్పుకోవచ్చు. అటు వాళ్ళు కూడా అంటే ఒక విధంగా న్యాయంగా కావచ్చు, ఒక విధంగా ఒక ఫ్యామిలీ ధర్మం అంటే కుటుంబ ధర్మంగా వ్యవహరించాల్సిన మోహన్ బాబు కూడా వాళ్ళ కుటుంబంలో వ్యవహరించేటానికి ఆస్కారం లేదు. మనోజును వీళ్ళిద్దరూ పక్కకు నెట్టారు, మంచు విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు పక్కకు నెట్టారు. దీంతో నాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరిగేట పరిస్థితి కుటుంబంలో లేదని ఎప్పుడైతే మనోజ్కు కనిపించిందో ఆ తర్వాత ఈ విధంగా రకరకాలుగా ఆరోపణలు కావచ్చు, రకరకాల వ్యాఖ్యలు ఇటు మనోజ్ కూడా చేస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా చేస్తున్నారు. ఎక్కడ తగ్గట్లేరు ఎవరు. ఇప్పుడు ఇందులో ఈ ముగ్గురికి ఎవరు చెప్పేట పరిస్థితిలో కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇందులో ఇక అటు తిరిగి ఈ అంశం చివరికి
కోర్టులే తెలుస్తాయా, కోర్టు వరకు వెళ్తుందా, ఆ కోర్టు తర్వాత కోర్టులు కూడా ఏం చెప్తాయా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికి మాత్రం అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది. గత 2 నెలల నుంచి ఈ కేసు మోహన్ బాబు ఇంట్లో జల్పల్లి నివాసం 2 నెలల నుంచి వార్తల్లో ఉంటుంది. ఇప్పుడు ఏకంగా గతంలో సిపి సుధీర్ బాబు దగ్గరికి, ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వచ్చింది, రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు. ఆ తర్వాత కోర్టుకు వెళ్తుంది, ఆ తర్వాత ఎటు వెళ్తుంది. మొత్తానికి మాత్రం ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఎవరు చెప్పినా కానీ వినేట పరిస్థితులు ఆ కుటుంబంలో ఎవరు లేకపోవడంతో ఈ సమస్య ఇంతవరకు దాపురించిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా సోషల్ మీడియాని వేదిక చేసుకొని కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ విధంగా చేసుకుంటున్నారు, ఈ విధంగా పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సమస్య ఎటు దారితీస్తుందో ఇప్పటి వరకు అయితే ఆ స్పష్టత అయితే కనిపించలేదని చెప్పుకోవచ్చు. పవన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.